నమస్తే. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలకు సంబంధించి జరిగిన కుట్ర ఏమిటి అనేది బహిర్గతం అయింది. ముసుగు మనిషి వివరాలు బయటపెట్టినటువంటి పోలీసులు తాజాగా దీని వెనుక కుట్ర దాగి ఉంది, ఉద్దేశపూర్వకంగానే ధర్మస్థల యొక్క ప్రతిష్టను కించపరిచేందుకు, దాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నాలు చేశారని ముగ్గురు వ్యక్తుల మీద పోలీసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అసలు ధర్మస్థల పుణ్యక్షేత్రం గొప్పతనం ఏంటి, దానికి సంబంధించినటువంటి కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క మనోవిశ్వాసాలు ఎలా ఉంటాయి, ఈ యొక్క వివాదం ఏంటనే విషయాలు మనతో మాట్లాడేందుకు, అదే ప్రాంతంలో ప్రచారకగా సంఘం తరపున పనిచేసి ఇప్పుడు అధ్యాపకుడిగా తెలుగు నేల మీద ఉన్నటువంటి గోకులంజన్ పాకరిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ధర్మస్థల అంటే మన తెలుగు ప్రజలకి ఒక పాట ఒకటి బాగా గుర్తొస్తుందండి. మంజునాథుడిని కీర్తిస్తూ పాడినటువంటి పాట. అవునవును. ఒకసారి మనం కూడా ఆ పాటను తలుచుకుని, ఆ పాట ద్వారా ఒకసారి మంజునాథుడికి దండం పెట్టుకుని ఇది మొదలు పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. తప్పకుండా సార్. మీ గొంతు నుంచి అది వినాలని మా కోరిక. సరే. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదది సంగమో పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరౌ అష్టసిద్ధీశ్వరౌ నవరస మనోహరౌ దశ దిశాశుదిమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకింకరౌ దుర్జన భయంకరౌ సజ్జన శుభంకరౌ ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవమాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షౌ సుశీర్షౌ నమోహరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్ర్యాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివో శివో ఢం 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 ఢక్కాదినాద నవ తాండవాడంబరం తద్దిమ్మి తగధిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలవంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంద్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం వినాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాటాట్టహాసం జటాజూటరంగైగ గంగా సుచిత్రం జ్వలజ్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాబాలులింగం మహావక్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం భీష్మేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమార్పకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనందం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనందం అఖండం ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతి ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతి నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ మంజునాథాయ నమః. ధర్మస్థల పుణ్యక్షేత్రం గురించి జరిగే ముందు అసలు ధర్మస్థల క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి, అది మన హైందవ భక్తులకి ముఖ్యంగా ఆ దక్షిణ భారతదేశంలో భక్తులకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, కేరళ కర్ణాటక ప్రాంత ప్రజలు దాన్ని ఎలా ఆరాధిస్తారు, ఏంటి దాని విశేషాలు? క్షేత్ర ధర్మస్థలం అంటే మనకి తెలుగు భక్తులకి ఆంధ్ర ట్విన్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి తిరుపతి ఎంత గొప్పదో, తిరుపతి క్షేత్రం అంటే అందరూ ఎట్లా ఉంటారు అదే పవిత్రంగా అంత గొప్పగా క్షేత్ర ధర్మస్థలం కూడా భావిస్తాం. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా కేరళ ఉన్న నార్థర్న్ రీజియన్ అందరూ కూడా ఉడుపి, మూగాంబిక, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అండ్ ధర్మస్థల అది టచ్ చేయకుండా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే యావత్ భారతదేశంలో మొదటిసారి అన్నదాన సేవ చేయడం అనేది, అది కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ పిలిచి, కేరళలో ఒక కష్టం ఉంది, ఏదైనా ఉదయాస్తమన పూజ తర్వాత ఒక్కసారి ప్రీస్ట్ బయటికి వచ్చి అత్తాഴ పష్ణికారుండో, ఎవరైనా భోజనం చేయకుండా ఉన్నారా, ఉండే వాళ్ళని లోపల పిలిచి ఫుడ్ పెడతారు. అదే ఇప్పుడు కూడా కొన్ని గుడిలో అలాగేనే ఉంది. ఇప్పుడు సదర్న్ రీజియన్ లో పిలిచి అడుగుతారు. అలాగే ఈ ధర్మక్షేత్రలో అన్నదాన సేవ అనేది పరమ ప్రధానం. 800 సంవత్సరం క్రితం ఈ గుడి అంటే జైనులు వాళ్ళు సంస్థాపించారు. అది ఒక ట్రస్ట్గా, ప్రైవేట్ బాడీగా అది కాపాడుతూ వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ, జస్ట్ ఇమాజిన్ 42,000 ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అబ్బా, అంటే ఆ దేవాలయం 42,000 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తుంది అన్నమాట. అంటే 2 కోట్ల మంది జనాలకి ఈ ఇంపాక్ట్, ఆ క్షేత్రం, ఆ గుడి యొక్క ఆ సేవా కార్యక్రమాలు ఒక ఇంపాక్ట్ వాళ్ళకు అందిస్తుంది. అంత గొప్ప గుడి అనమాట. మేము చిన్నప్పుడు మేమందరూ వెళ్ళినప్పుడు అక్కడ అడవి ప్రాంతం, ఇప్పుడు కూడా అదే ఆ సెరీనిటీ, మనం ఒక మూగాంబిక దర్శనానికి వెళ్ళి ఆ అడవి ప్రాంతంలో ఎలా వెళ్తే ఎట్లా ఒక అనుభూతి వస్తుంది, ఒక మెడిటేటివ్ పవర్, అదే ఆ పవిత్రంగా ధర్మస్థలంలో కూడా ఉంటుందన్నమాట. ఇంకొక ఇదేంటంటే అక్కడ వైష్ణవులు పూజ చేస్తారు. వైష్ణవులు శివ పూజ చేసి, మంజునాథ స్వామికి పూజ చేసే వైష్ణవులు పూజ చేస్తూ ఆ రోజు జరిగే పూజా కార్యక్రమంలో 1000 మంది జనాలు, అంటే కేవలం స్థానికులు మాత్రం కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు అక్కడ. అందుకే ఒక రకంగా ఈ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత, అంటే ఆ సవిశేషత, తర్వాత ఈ ట్రస్ట్, డాక్టర్ ఇప్పుడు ఉన్నది మన హెగ్డేజీ, ఆయన కూడా ధర్మాధికారి, ఆయన కూడా చాలా ఒక కమ్యూనల్ హార్మనీకి అలాగే చారిటీకి చాలా పేరుంది. ఆయన ఆ ట్రస్ట్ని ఎంత బాగా చేస్తున్నారంటే, సో దీని మీద కూడా కొంచెం అందుకే ఆయన్ని బయటికి దింపాలనే ఉద్దేశంతో ఇప్పుడు మెల్లగా ఏమైందంటే ఆ కర్ణాటక, ఆ ధర్మస్థల ప్రాంతం మొత్తం, ఆ ఏరియా ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఈ కేరళ నుంచి అచ్చాయన్ అంటారు క్రిస్టియన్ వాళ్ళు కూడా ల్యాండ్ అన్ని తీసుకోవడానికి వాళ్ళు అక్కడ వచ్చి ఒక మాఫియా, ల్యాండ్ మాఫియా కూడా ఉంది, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది. కానీ అయినప్పుడు కూడా ఆ పవిత్రత, ఆ శాంక్టిటీ పోకుండా ఈ ట్రస్ట్ వీళ్ళందరూ కూడా ఆ ధర్మస్థల క్షేత్రాన్ని పవిత్రంగా అలా చూస్తూ వస్తున్నారు. యూ జస్ట్ ఇమాజిన్ 8 centuries దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద టెంపుల్. అంటే అంత బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే, వెళ్ళి అక్కడ భజనం చేస్తారు, కొంతమంది అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సో అందుకే ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు భక్తులందరూ
అందరూ కలిసి ఒక ఎన్ఐఈ ఇన్వెస్టిగేషన్ కావాలి, మనకు తెలియాలి, దీనికి వెనక ఒక కుట్ర ఉందని తెలుసు, కానీ ఎవరైతే ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే బయటపడ్డారో వీళ్ళందరి మీద కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా ఒక యాక్షన్ కమిటీ స్టార్ట్ చేశారు. దే ఆర్ ఆల్సో ఆన్ ద ఫార్ ఫ్రంట్ నౌ, అందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి అగేన్స్ట్గా మంచి ఇది చేస్తున్నారు. సో ఆ గుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక శబరిమల ఎంత పవిత్రమో కేరళ వాళ్ళకి, ఇక్కడ తిరుపతి ఎంత ఇదో, పళని ఎట్లా తమిళనాడులో, అలాగే ధర్మస్థలం అనేది కర్ణాటక పవిత్రం, అంత పవిత్రం అనమాట. ఒక్కసారి అక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. ఇప్పుడు మూగాంబికకు వెళ్తే, అలాగే మన అరుణాచలేశ్వర దగ్గరికి ఒకసారి వెళ్తే ఎలా ఉందో అదే అనుభూతి అక్కడికి వెళ్తే మనకైతే. అందుకే ఆ ఒక గుడికి అంత పవిత్రత ఉంది. జస్ట్ 42,000 ఎంప్లాయీస్ ఆర్ దేర్ వర్కింగ్, అంటే యూ కెన్ సీ ద గ్రావిటీ ఆఫ్. అందుకే ఆ ఒక ట్రస్ట్ని కూడా చాలామంది ఆ పొజిషన్ కోసం అక్కడ ఉన్న ఇది దానికి వెనక కూడా కొంచెం వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా దానిలో కొన్ని ఉన్నారు. ఇది సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తుంది ఎవరు వెనక ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ ధర్మస్థలలో అన్నదానం అనేటువంటి మీరు ఇందాక అన్నట్లుగా అన్నదానం అనేటువంటి చాలా విశిష్టమైంది అని చెప్పేసి అంటారు. సో ఈ అన్నదానం చేయడానికి చాలా మిషనరీస్ చాలా శాస్త్రీయంగా చాలా శుచిగా పెడతారని ఒకటి. రెండోది ఏంటంటే కనుక కుల వర్గ వర్ణ విచక్షణ ఏమి ఉండదు, ఏం లేదు అది అందరికి. అంటే అది ఆ ట్రస్ట్ జైనులు అయినప్పటికీ కూడా వాళ్ళకి కమ్యూనల్ హార్మోనీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ఒక రేషియల్ కానీ రిలీజియస్ డిఫరెన్స్ ఏం కాకుండా అందరు కర్మచారులుగా అక్కడికి వచ్చి పని చేసి దానిలో సేవలో ఇదొక సేవగా, అన్నదాన సేవగా భావించి అందరూ దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో పని చేస్తున్న వాళ్ళు కూడా ఇతర మతస్థులు ఉన్నారు, అందరూ కలిసి చేస్తున్న. అందుకే కమ్యూనల్ హార్మోనీకి ఈయన కూడా మంచి పేరుంది, హెగ్డేకి. ఆయన ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఒక ఎలా చెప్తారు, ఒక నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ తోనే ముందుకు వెళ్తున్న వ్యక్తి అనమాట. మేబీ దట్ మైట్ బి ద రీజన్ వీళ్ళందరూ వెనక నుంచి వీళ్ళని దింపడానికి కూడా ప్రయత్నిస్తున్నారేమో తెలియదు. కానీ ఆ కమ్యూనల్ హార్మోనీ పెడుతూ అందరిని కలుపుతూ ఆ క్షేత్ర ఉత్సవ కార్యక్రమాలని కూడా అందరూ ఆ కర్ణాటకలో అందరూ వస్తారు. ఒక స్టేట్ కాకుండా సీమితం కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా దానిలో పాల్గొన్నారు అనమాట. అంత ఘనంగా జరుగుతుంది అనమాట. అయితే ఇంకొకటి, ఈ ధర్మస్థల క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ శృంగేరి పీఠం ఏదైతే ఉందో శృంగేరికి దగ్గరగా ఉంటుంది, ఉడిపికి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. సో ఆ క్షేత్రాలన్నీ చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందండి అసలు? అంటే యాక్చువల్ గా ఇదన్నీ మనకి 108 తీర్థ నగరి ఉన్నారంటారు కదా, దానిలో పవిత్రంగా భావించే ధర్మస్థల. అందుకే వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు సదర్న్ రీజియన్లో కేరళ అయినా తమిళ అయినా కర్ణాటక ఎవరైనా సరే మొత్తం ఇదన్నీ కవర్ చేసే. అంటే ఇప్పుడు బత్తలంగాడి అనే ప్లేస్ నుంచి 14 కిలోమీటరే ఈ ధర్మస్థల, అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్. సో ఇదన్నీ ఒక లైన్ వైజ్ వి విల్ కంప్లీట్ అండ్ కమ్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ అదన్నీ ఆ దర్శనం అయిపోవాలన్న ఉద్దేశం, ఒక వైబ్స్ ఉంటుంది అనమాట. అందుకే పిల్లల్ని తీసుకుని వృద్ధం తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పళనికి ఎలాగ వెళ్ళి మొక్కు సమర్పిస్తారు, అలాగే ఇక్కడికి వెళ్ళి వ్రతం కూర్చుని భజన చేసేవాళ్ళు. మూగాంబికలో కూడా భజన కూర్చుంటారు, చోటనకర టెంపుల్లో భజన చేస్తారు. అలాగే ఇక్కడికి వెళ్ళి బాగా జరుగుతారు. అందరూ వచ్చి సేవా కార్యక్రమాల్లో ఈ క్షేత్రం కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎడ్యుకేషనల్ ఎయిడ్ ఇస్తున్నారు. అలాగే యూనో బడిగా వర్గ అంటే దోస్ హు ఆర్ వెరీ బ్యాక్వర్డ్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అట్లాగే ఒక సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ఒక టెంపుల్ కేవలం భక్తి ఓర్ దర్శనం లేకపోతే అది కాకుండా ఒక స్పిరిచువల్ సెంటర్ కాకుండా ఒక రియల్ టెంపుల్ ఎట్లా ఉండాలో అది ధర్మస్థలం నిర్వహిస్తుంది అనమాట. ఇప్పుడు ధర్మస్థల క్షేత్రంలో భజనలు బాగా చేస్తారని మీరు అన్నారు కదా, మీరు అక్కడికి వెళ్ళి ఉంటారు, అక్కడ భజనలు అవి చూస్తుంటారు. ఇప్పుడు అక్కడ నచ్చినటువంటి అక్కడ ఆ స్థానిక భాషలో అంటే కన్నడంలో కానీ మలయాళంలో కానీ మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అది నాకు ఇప్పుడు అక్కడ అనన్య భట్ అని పేరు కూడా కొంచెం కనెక్షన్ ఉంది. ఎందుకంటే సుజాత భట్ అని ఒక లేడీ ఈ యొక్క కాంట్రవర్సీ వచ్చినప్పుడు నా పాప అనన్య భట్ కూడా దీనిలో పోయిందని చెప్పారు అన్నారు. యాక్చువల్లీ షీ టోల్డ్ దట్ ఐఎమ్ సిబిఐ ఆఫీసర్ అని కూడా చెప్పి తర్వాత ఆ సిబిఐసి రికార్డ్స్ లోనే ఆవిడ పేరు లేదని తెలిసింది. తర్వాత షీ ఆల్సో బ్యాక్డ్ అప్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఏం చెప్పారంటే నన్ను అలా ఫోర్స్ చెప్పించారని చెప్పి. ఈ అనన్య భట్ అని ఒక సద్గురు ఈషా ఫౌండేషన్ భక్తురాలు, ఆవిడ
మంజునాథ ఈ మహాదేవ గురించి పాడిన పాట ఇదనమాట. ఓకే అండి. చాలా అద్భుతమైనటువంటి, అంటే ఒక ట్రైబల్ ఏమి లేనివాడు ఒక శివుడిని ఎలా భజించాలి అని చెప్పి సోజుగాద సూజు మల్లిగే అనే సాంగ్, అది నేను ఒకసారి పాడదాం. ఇది కూడా శివుడికి చాలా ప్రియమైనటువంటి పాట. శివరాత్రి రోజున సద్గురు ఈ పాట విని డ్యాన్స్ చేసి కన్నీళ్ళు ధారధారగా ఈ పాట ఒకసారి నేను పాడతాను. మాదేవ 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 ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂದಿರ್ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿನ್ನ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಅಂದಾವರಿ ಮುಂದಾವರಿ ಮಟೆ ತಾವರಿ ಪುಷ್ಪ ಅಂದಾವರಿ ಮುಂದಾವರಿ ಮಟೆ ತಾವರಿ ಪುಷ್ಪ ಚಂದಕ್ಕಿ ಮಾಲೆ ಬಿಲ್ಪತ್ರೆ ಮಾದೇವ ನಿಂಗೆ ಚಂದಕ್ಕಿ ಮಾಲೆ ಬಿಲ್ಪತ್ರೆ ತುಳಸಿ ದಳವ ಮದಪ್ನ ಪೂಜೆಗೆ ಬಂದು ಮಾದೇವ ನಿನ್ನ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿನ್ನ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ತಪ್ಪಾಲೆ ಬೆಳಗಿವ್ನಿ ತುಪ್ಪವ ಕಾಸಿವ್ನಿ ತಪ್ಪಾಲೆ ಬೆಳಗಿವ್ನಿ ತುಪ್ಪವ ಕಾಸಿವ್ನಿ ಕಿತ್ತಲೆ ಹಣ್ಣು ತಂದಿವ್ನಿ ಮಾದೇವ ನಿಂಗೆ ಕಿತ್ತಲ ಹನ್ನ ತಂದಿವ್ನಿ ಮಾದಪ್ಪ ಕಿತ್ತಡಿ ಬರುವ ಪರಸೆಗೆ ಮಾದೇವ ನಿಂಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿನ್ನ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿನ್ನ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ 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 ಮಾದೇವ. అద్భుతం ఆచార్య. మీరు తెలుగులో ఒక చక్కటి పాటని పాడి వినిపించారు, కన్నడలో పాడి వినిపించారు. అలాగా అనన్య భట్ పాడితే మనకి కన్నీళ్ళు వస్తుంది, అంత మీనింగ్ఫుల్ సాంగ్ అది కన్నడలో. అందుకే ఇలాంటి పవిత్ర స్థానం క్షేత్రాలు ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుందండి. ఎందుకంటే కనుక ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలు హిందువుల్లో ఒక ఐక్యతను తీసుకుని వచ్చి ధర్మం కోసం జాతి కోసం నిలబెట్టేటువంటి చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి. మీరు అన్నట్లుగా ధర్మస్థలం వంటి క్షేత్రం అయితే 42,000 కుటుంబాలకు ఉపాధి కల్పించాలంటే మామూలు విషయం కాదు. సో అలాంటి పుణ్యక్షేత్రాలని ఇలాగా డిస్ఫేమ్ చేయాలి, లేదన్నట్లయితే కనుక కించపరచాలనేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు వెనకాల ఏమన్నా ఒక
హ్యాండ్ ఉందంటారా? ఒక లాంగ్ తప్పకుండా నెట్వర్క్ ఉందంటారా? వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడూ దీని వెనక ఉంది. మనకు తెలుసు శబరిమల ప్రక్షోభం జరిగినప్పుడు కూడా అవును. అక్కడ ఆడవాళ్ళని మెన్స్ట్రేటింగ్ ఉమెన్ ని శబరిమల పంపించాలని చెప్పేసి కుట్రలు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లెఫ్టిస్ట్ సపోర్ట్ తో ముస్లిం సోదరి మనుల్ని హ్యూమన్ చైన్ కి పంపించారు వాళ్ళు. అవును అవును. అంటే వాళ్ళకే మాస్కులో ఎంట్రీ లేదు, ఉమ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి లేని హక్కులు అది పక్కన పెట్టేసి హిందువుల అంటే హిందూ మహిళలు హక్కుల కోసం ఫైట్ చేయడం అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్తో చేసేది కాదు, వాళ్ళ వెనక కూడా కుట్ర ఉంది. అలాగే నేను మొన్న ఒక ఇది చదివాను, ఆపరేషన్ 37 అని చెప్పేసి. ఆపరేషన్ ఆపరేషన్ 37 దీని పేరే వెరైటీగా ఉందండి. అదే ఉద్దేశం అంటే అమెరికన్ డీప్ స్టేట్ అండ్ అదర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే జార్జ్ సోరోస్ వీళ్ళందరూ ఫండ్ చేస్తూ భారత ప్రభుత్వాన్ని కింద అస్త్రపరచాలి. దానికోసం వాళ్ళు 3Ds అంటారు అన్నమాట. ఒకటేంటే 3Ds. ఈ 3Ds అంటే ఏంటి? డివిజన్, డైవర్షన్ అండ్ డిసెప్షన్. ఇప్పుడు డివిజన్ అంటే ఏంటి, హిందువులందరినీ కూడా ఒక్కొక్క పేరు మీద, ఇది క్షేత్రం అయినా సరే, గుడి సంబంధించిన, లేకపోతే కాస్ట్ బేసిస్ అయినా సరే, లేకపోతే వాళ్ళు ఏదైనా నమ్మకం పొలిటికల్ అఫినిటీ అదైనా వాళ్ళని డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసి ఎప్పుడు కూడా కలిసి ఉండకూడదు. రాహుల్ గాంధీ ఈ కాస్ట్ సెన్సస్ ఉండాలని చెప్పేసి వచ్చేది కూడా ఈ హిందువుల్ని విడతీయాలి, వాళ్ళు ఎప్పుడు ఏకంగా ఉండకూడదు, ఐక్యమత్యం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చేశారు. సో డివిజన్ అనేది ఇప్పుడు ఆల్ టెంపుల్స్లో కూడా వాళ్ళందరూ కలిసి ఉండకూడదు. టెంపుల్లో అందరూ వచ్చి ప్రవచనాలు విని భక్తులందరూ కలిసి ఒక హిందూ రినైసెన్స్ జరుగుతుంది. సో డీప్ స్టేట్ వాళ్ళ ఉద్దేశం అంటే ఈ మోదీకి హిందుత్వ సపోర్ట్ అది చాలా ఉన్నది కాబట్టి దాన్ని కూడా మెల్లగా ఇది చేయాలనే ఉద్దేశం. ఇది ఒక పెద్ద అజెండా అనమాట. ఇట్స్ నాట్ ఏ మియర్ కాన్స్పిరసీ రిలేటెడ్ టు రీజియన్, ఇంటర్నేషనల్ రీజియన్. అదర్వైజ్ ఒక్క వీడియో దీని గురించి సమీర్ అని ఒక యూట్యూబర్ పెట్టగానే అల్ జజీరా ఓర్ BBC న్యూస్ వీళ్ళందరూ అది పెద్దగా తీసుకుని వాళ్ళ టైటిల్ కూడా ఏం పెట్టారంటే టెంపుల్ ఫేసెస్ రేప్ చార్జెస్. ఆ టైటిల్ అంటే దీని వెనక ఎంతమంది ఉన్నారో అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. హిందుత్వ అది దట్ ఈస్ ద టార్గెట్. హిందూయిజం ఈస్ ద టార్గెట్. దానికి మూలాధారం గుడులే కదా, టెంపుల్స్. అదే తిరుపతి కావచ్చు, తిరుపతిలో జగన్ కూడా ఎన్నో ట్రై చేశారు చేయడానికి. అలాగే శబరిమల సేమ్ వే నార్త్లో ఎందుకు జరగట్లేదు, అక్కడ అందరూ గట్టిగా ఉన్నది కాబట్టి అది కుదరట్లేదు, లేకపోతే అక్కడ కూడా జరగలేదు. సో ఎలాగైనా ఈ డివిజన్ అనేది చేస్తుంది. డైవర్షన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మీకు ఎవరు కావాలి, అమిత్ షా కావాలా, యోగి ఆదిత్యనాథ్ కావాలా, అంటే మోదీ కాదు, విభేదం తీసుకురావాలి. దీన్ని డైవర్షన్, ఓటర్స్ ని డైవర్ట్ చేయడం అనేది, ఈ ఓట్ చోరీ అనేది క్రియేట్ చేయడం కూడా ఇదంతా దాని వెనక ఉన్నది. అలాగే ఇది ఏం జరగకపోతే మోదీ పైన అటాక్ చేయాలంటే డిసెప్టివ్ వే కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా బయటకు వచ్చింది అనమాట. సో ఈ ధర్మస్థలం మీద జరిగినది కేవలం ఇప్పుడు అక్కడ హిందూ ఒక ప్రో బీజేపీ ట్రస్ట్ కాదు కదా, బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీది కాదు కదా, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు SIT దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఆల్సో. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇట్ హ్యాస్ నాట్ అ రీజనల్, ఇట్ హ్యాస్ అన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, ఆ నెక్సస్ ఉంది దానిలో. అందుచేత ప్రతి గుడిలో, ఇది ఒక్కటి మాత్రం కాదు, ఇంకా ప్రతి గుడిలో కూడా ఇలాంటి ఒక రోజులు ఇంకా వేరే పుణ్యక్షేత్రాలు కూడా రావచ్చు అప్రమత్తంగా. అదే చాలా ఎటర్నల్ విజిలెన్స్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అంటారు కదా, ఆ విజిలాంటిజం అందరిలో ఉండాలి. మన హిందువులు అందరూ ఏకంగా ఉండాలి. ఈ కాస్టిజం ఇదన్నీ పెట్టేసి మనం ఇంకా దూరంగా వెళ్ళిపోకూడదు. సో అది దీని నుంచి నేర్చుకోవాల్సిన ఒక పెద్ద లెసన్ ఏంటంటే వీ షుడ్ బి యునైటెడ్. ఇప్పుడు భక్తులందరూ ఏకంగా వచ్చారు, వాళ్ళందరూ కలిసి యాక్షన్ కౌన్సిల్ స్టార్ట్ చేసేసి దే హ్యావ్ స్టార్టెడ్. NIA రావాలి, కౌన్సిల్ ఫామ్ అయ్యారు, యాక్షన్ కౌన్సిల్, భక్తులందరూ కలిసి. అందుకే ఇప్పుడు బయటికి మెల్లగా వస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఇప్పుడు FIR ఫైల్ చేస్తారు. ప్రవీణ్ అని భక్తుడు ఒక FIR ఫైల్ చేయడం వలన ముగ్గురు పేరు వచ్చింది. గిరీష్ మట్టనవర్ అండ్ మదన్ అని అతను, తర్వాత మహేష్ శెట్టి, వీళ్ళు ముగ్గురే దేనిలో అంటే డిఫమేషన్ ఇది చేశారు. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో, గిరీష్ అని అతను ఎప్పుడు సోషల్ మీడియాలో వచ్చి డిఫమేషన్ ఇది పెట్టడం, మీడియాలో పోస్ట్ చేయడం. అట్లాగే ఈ ఇప్పుడు ఈ చిన్నయ్య అని అతను హూ వాస్ ద బ్లాక్ షీప్, మెయిన్ కల్ప్రిట్,
వాడిని పట్టుకున్నప్పుడు వాడేం చెప్పారంటే యాక్చువల్ జయంత్ అని ఒక ఈ స్కెల్టన్ ఆయన ఇచ్చిన స్కల్ అక్కడ ఉన్నది కాదు, అది బెంగళూరు నుంచి తెప్పించారు. అందుకే వీళ్ళు దట్ అఫీషియల్ ఇన్వెస్టిగేటింగ్ టీము సైలెంట్గా వీడిని మాస్క్ వేసుకుని అక్కడికి వెళ్తే జయంత్ అని ఒక అక్కడ హౌస్ రైడ్ చేస్తే దే గోట్ ద ఫేస్ ఎవిడెన్సెస్ అని వాళ్ళు అదన్నీ పట్టుకుని వీళ్ళందరినీ ముగ్గురిని కూడా పట్టి ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ త్వరలో రాబోయే రోజుల్లో మనకి ఏంటి ఇది నిజాయితీ అని బయటకు వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమైంది, ఇది హిందూయిజం మీద హిందూ ఆరాధనాలయం పట్ల ఉన్న ఒక కుట్ర, ఒక కాన్స్పిరసీ. ఇట్స్ నాట్ ఎ రీజనల్ కాన్స్పిరసీ, ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అనేది. అది అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. దానికి ఆఫ్ కోర్స్ మంజునాథేశ్వరుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది, అది మాత్రం. సో మంజునాథేశ్వరుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇంటర్వ్యూని ముగించే ముందు ఆయన మనకు తోడుగా ఉండాలని ఒక చిన్న పాట చరణం వినిపిస్తే తప్పకుండా ఒక శివగీతంతో పాడతాం. ఎలాగైనా మనం తెలుగు పాడాము, ఒక కన్నడ పాడాము, ఒక మలయాళం పాట కూడా పాడి చెప్తాం. శిలయే కైకొండు ശിവരൂപമാക്കുന്ന കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേ ശിലയെ കൈകൊണ്ടു ശിവരൂപമാക്കുന്ന കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ ശിലയെ കൈകൊണ്ടു ശിവരൂപമാക്കുന്ന കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ മുളയെ ചുംബിച്ചു മുരളിയായി മാറ്റിയ മുളയെ ചുംബിച്ചു മുരളിയായി മാറ്റിയ മുരഹര പദപത്മം കൈതൊഴുന്നേൻ മുളയെ ചുംബിച്ചു മുരളിയായി മാറ്റിയ മുരഹര പദപത്മം കൈതൊഴുന്നേൻ ശിലയെ കൈകൊണ്ടു ശിവരൂപമാക്കുന്ന കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ മൂകന്നു സ്വരമേക്കും മുക്തിപ്രദായിനിയം മൂകാംബികേ നിന്നെ കൈതൊഴുന്നേ മൂകന്നു സ്വരമേക്കും മുക്തിപ്രദായിനിയം മൂകാംബികേ നിന്നെ കൈതൊഴുന്നേൻ കാലിൽ ചിലങ്കയോടെ കാലിൽ ചിലങ്കയോടെ ആനന്ദ നടനമാടും കാലിൽ ചിലങ്കയോടെ ആനന്ദ നടനമാടും കനകസഭാപതിയെ കൈതൊഴുന്നേൻ കാലിൽ ചിലങ്കയോടെ ആനന്ദ നടനമാടും കനകസഭാപതിയെ കൈതൊഴുന്നേൻ ശിലയെ കൈകൊണ്ടു ശിവരൂപമാക്കുന്ന കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ കലയുടെ കാൽത്തളിർ കൈതൊഴുന്നേൻ. ഓം మంజునాథాయ నమః. ఓం మంజునాథాయ నమః. పరమ పవిత్రమైనటువంటి మంజునాథ క్షేత్రాన్ని గురించి, మంజునాథ క్షేత్రం వెనక జరిగిన కుట్రం గురించి చక్కగా వివరించారు గోకులంచి. అలాగే మంజునాథేశ్వరుడు మనకు తోడుండాలని కోరుకుంటూ ఆర్ద్రతతో దక్షిణ భారతదేశంలోని ప్రధాన భాషల్లో ఆయన కీర్తిస్తూ కూడా పాటలు పాడి మనల్ని స్వామి యొక్క రూపాన్ని మన కళ్ళు ముందు నిలిపారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.